అనంతపురంలో తెలుగుదేశం పార్టీ గెలుపు ఎప్పుడో ఖరారైందని అర్బన్ నియోజకవర్గ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నగరంలోని 44, 45వ డివిజన్లలో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. టీడీపీలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో పాటు జనసేన నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రచారంలో పాల్గొన్నారు. బాబు సూపర్ 6 పథకాల గురించి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. 1, 2, 3వ రోడ్లో గల వివిధ వర్గాల వారిని కలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ టీవీతో దగ్గుపాటి మాట్లాడుతూ కేవలం కొందరికి మాత్రమే సంక్షేమ పథకాలు అందించి అందరినీ ఉద్ధరించినట్టు విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే అర్హత ప్రామాణికంగా పథకాలు అందుతాయని, ఎక్కడా సిఫార్సులు పార్టీలు చూడమని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఏ రోజో ప్రజలు నిర్ణయం తీసుకున్నారని, కానీ ఇంకా వాస్తవ పరిస్థితులు గుర్తించలేదన్నారు. అభివృద్ధి చెందాలంటే అన్నరాళ్ళన్నా ఒకసారి అవకాశం ప్రచారంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగుదేశం విజయం ఖాయమైపోయింది. మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. జనసేన బీజేపీ సపోర్ట్తో 170 సీట్లుకి 170 సీట్లు గెలవబోతున్నాం. అనంతపురం మొత్తం స్టేట్ టీడీపీ క్లీన్ స్వీప్ చేయబోతా ఉంది. ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ అనంతపూర్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫస్ట్ తెలుగుదేశం ప్రభుత్వం ఫామ్ అయిన ఇమ్మీడియట్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తాను.